అందరికీ నమస్తే అండి. ముందుగా ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పి వీడియో చేయడం జరిగింది. అదేంటంటే నీరు, వాటర్. అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకు మనిషి బ్రతకడానికి ప్రతిరోజు మనకి తిండి ఎంత అవసరమో దాంతోపాటుగా ఈ వాటర్ కూడా అంతే ముఖ్యం. సో న్యాచురల్ సోర్సులలో పంచభూతాలలో ఒకటైనటువంటి ఈ నీరు చాలా ప్రాముఖ్యం పొందింది. ప్రతినిత్యం మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కూడా ప్రతి అవసరానికి మనకి నీరు చాలా ముఖ్యమైనది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో పొద్దున్న మన బ్రష్ చేసిన దగ్గర నుంచి, మన బట్టలు ఉతుక్కున్న దగ్గర నుంచి, స్నానం దగ్గర నుంచి, భోజనం చేసేటప్పుడు తాగే దగ్గర నుంచి, పడుకునేటప్పుడు ఒక గ్లాసు వాటర్ తాగి పడుకునేంత వరకు కూడా ప్రతి దానికి కూడా మనకు నీరు చాలా ప్రాముఖ్యమైనది. సో అటువంటి నీటిని వృధా చేయకుండా కాపాడడము మరియు ఈ యొక్క వాటర్ సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది యాజ్ ఏ హ్యూమన్గా మన బాధ్యత. ప్రతి ఒక్కరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనము ప్రస్తుతం చూస్తున్నాము, ప్రభావం వల్ల వర్షాలతోటి చాలా వరకు నీరు వృధా, అంటే వస్తున్న నీరుని సేవ్ చేయలేక, రైన్ వాటర్ని సేవ్ చేయలేక మనము చాలా వరకు ఈ వాటర్ని వృధా చేయడం జరుగుతూ ఉంది. ఒకానొకప్పుడు బావులలో మనం స్టోరేజ్ పెట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అటువంటి స్టోరేజ్ ఎక్కడ కూడా అవకాశం లేదు. ప్రతి చోట కూడా ఈ బోర్ సిస్టమ్ అనేది పెట్టడం వల్ల ఒక చిన్న పిట్, ఒక 6 inches గుంతలో వాటర్ని కేవలం కొంతవరకు మాత్రమే మనం స్టోరేజ్ చేసుకుని పెట్టుకునే అవకాశం ఉంది. ఒకానొకప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 feet డెప్త్లో ఒక బావి తీసి పెట్టుకుంటే దగ్గర మనకు ఒక సంవత్సరం పాటు నీళ్ళని స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఈరోజు ఎవరు కూడా అటువంటి బావులను ప్రోత్సహించకుండా జస్ట్ ఒక 50-100 feet డిస్టెన్స్లోనే వాటర్ని స్టోరేజ్ చేసుకునేటువంటి చిన్న బోర్లను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా వ్యవసాయాలు చేసుకోవడం కావచ్చు, త్రాగునీటి అవసరాలు తీర్చుకోవడం కావచ్చు, ఇంకా మరి ఏ ఇతర అవసరాలకైనా ఇటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు. సో అది కూడా కొంతవరకు మంచిదే. బట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ సోర్స్ పెంచుకోవడం కోసం మనం ఇటువంటి వాటితో పాటుగా, స్టోరేజ్తో పాటుగా ఇంకుడు గుంతలు, ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నట్టయితే, ఇప్పుడు మన బోర్ పాయింట్ కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఒక దగ్గర గ్రౌండ్ వాటర్ని గ్రౌండ్ వాటర్ని మనం స్టోరేజ్ చేసుకునే అవకాశం ఒక ఇంకుడు గుంతకు ఉంది. ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల వర్షం నీరు చాలా వృధాగా పోతుంది. దాన్ని ఏమి కూడా మనం స్టోరేజ్ చేయలేకపోతున్నాము. అటువంటిది ఈ ఇంకుడు గుంతల ద్వారా మనము ఈ వాటర్ స్టోరేజ్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, లేదా బోరు వేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక ఇంకుడు గుంతని ఒక 10x10 లేకపోతే 5x5 feet తోటి ఒక ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకున్నట్టయితే మన ఇంట్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పెరగవచ్చు. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి భవిష్యత్తులో రానున్న తరాలకు వాటర్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమీ రాకుండా సుఖంగా, సంతోషంగా ఈ యొక్క న్యాచురల్ సోర్స్ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ వాటర్ సోర్స్ పెంచుకునే ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఒక మంచి రీసోర్స్ని అందించుకునేటువంటి, తీసుకొని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని మనం వాళ్ళకి, నేటి తరానికి మరియు భవిష్యత్ తరాలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం మన చేతిలో ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకొని మన దేశ భవిష్యత్తుకు
అదేవిధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకు, అదేవిధంగా మన అందరికీ ఉపయోగపడేలాగా అందరూ దీన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.